ఇప్పుడే ప్రోమో రిలీజ్. మళ్ళీ శ్రీజ అండ్ భరణి ఇంట్లో ఉండటం కోసం ఇంకొక టాస్క్ అంట. ఈ టాస్క్ ఏందనుకుంటున్నారు? రేస్ టు మేజ్. అంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే దారి కనుక్కోండి. మీకు ఇది అందరూ గుర్తుండే ఉంటుంది. కింద ఒక కుందేలు బొమ్మేసి గందరగోళంగా గీతలన్నీ గీసి పైన ఒక క్యారెట్ ముక్క పెడతాడు. అక్కడికి మనం తీసుకెళ్ళాలి. సో అలాంటిది ఈ గేమ్. ఈ గేమ్లో శ్రీజానే ఆడుతుంది. భరణి గారి విషయంలో మాత్రం డాక్టర్ ఇచ్చిన సూచనల మేరకు ఆయన ఆట ఆడకూడదంట. ఎందుకంటే ఆ గేమ్ చూస్తే కూడా అలాగే ఉంది. ఎందుకంటే పెద్ద ధర్మాకోలు, ఒక బూజు దులిపే కర్ర ఒకటి, ఈ రెండింటిని మొయ్యాలి. కొంచెం కష్టమైన పని ఇది. సరే ఏదేమైనా మీకు ఎటకారం అనిపిస్తేమో కాదు. ఎందుకంటే మనం హెల్త్ బాగున్నప్పుడు అవతల గురించి మనం తప్పుగా మాట్లాడుకోకూడదు. పాపం తగిలిద్ది మనకే. శ్రీజ అండ్ దివ్య వీళ్ళిద్దరు బరిలో దిగారు. ఇక ఇప్పుడు నుంచి ఇద్దరికైతే టార్చర్ తప్పదు. ఒకటి భరణికి, రెండు మనకి. ఎలా అంటారా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దివ్య గెలిచిందనుకో, తన వల్లే గెలిచాడన్నది ఇంట్లో ఉన్నంత వరకు చెబుతానే ఉంటుంది. ఇక ఈయన కూడా ఏమీ అనలేడు. పోనీ ఓడిపోయిందనుకో, నా వల్లే ఓడిపోయారని చెప్పి మళ్ళీ వీళ్ళ ఇంట్లో నుంచి ఉన్నంత వరకు ఈ టార్చర్ మనం భరించాల్సిందే. ఇక తప్పదు. సరే ఈ దరిద్రం ఇట్టాగే ఉందనుకుంటే ఇప్పుడు ఇక మధ్యలో తనూజ వస్తుంది. నాన్ని గెలిచాడనుకో, నాన్న గెలిచినందుకు ఆనందపడాలా, లేదా మేనత్త గెలిపించినందుకు బాధపడాలా? పోనీ ఓడిపోయిందనుకో, నాన్న మీరు సెలెక్ట్ చేయటమే రాంగ్గా సెలెక్ట్ చేశారు, నాకు అసలు నచ్చలేదు నాన్న మీరు, అయినా మీరు ఎందుకు ఇలా ఆడుతున్నారు, మీ గేమ్ మీరు ఆడుకోవచ్చు కదా, సరే డాక్టర్లు చెప్పారు కదా అమ్మ అంటే, అప్పుడు వేరే ఎవరినన్నా తీసుకోవాల్సింది కదా నాన్న అని. ఇక ఇది తప్పదు మనకి. మొత్తానికి భరణి గారి కుటుంబం 2.0. ప్రతి సీను ఎమోషనే, అడుగడుక్కి కన్నీళ్ళే. మనకు కావాల్సినంత డ్రామా మాత్రం దొరుకుతుందని మాత్రం అర్థమైంది నాకు. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ప్లీజ్.